మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హనుమకొండలోని చైతన్యపురి, ఖమ్మం జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. గతంలో హసన్పర్తి, కాజీపేట మండలాల్లో పనిచేసినప్పుడు నాగేశ్వరరావు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఖిల్లా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హనుమకొండలోని చైతన్యపురి, ఖమ్మం జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో హసన్పర్తి, కాజీపేట మండలాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా నాగేశ్వరరావు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఖిల్లా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఈ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు చూస్తే ఈ వరంగల్లో మండలాలకు ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్కడ చూస్తే ఏసీబీ అధికారుల సోదాలో పట్టుబడ్డారు. గతంలో కూడా ఇతనికి అవినీతి ట్రాక్ ఉంది. తాజా అప్డేట్స్ ఏంటి? రహీం, ఏసీబీ అధికారుల చేతికి మరో అవినీతి అధికారి చిక్కారని చెప్పుకోవచ్చు. గతంలో హసన్పర్తి, కాజీపేట మండలాల తహసీల్దార్ గా వ్యవహరించిన బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏకకాలంలో ఖమ్మంతో పాటు హన్మకొండలోని చైతన్యపురిలోని తన నివాసంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులైతే సోదాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏసీబీ అధికారులు ప్రస్తుతం నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తున్న పరిస్థితి. పొద్దున దాదాపు 8 గంటల సమయం ఖమ్మంతో పాటు ఇక్కడ హన్మకొండలోని తన నివాసంలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఖమ్మంలో తన రిలేషన్స్ ఉంటారు. రిలేషన్స్ తో పాటు ఇక్కడ తన సొంత నివాసంలో కూడా ఏసీపీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పొద్దున్న 8 గంటలకు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇప్పటికే గతంలో అతనిపై చాలా అవినీతి ఆరోపణలు అయితే వ్యక్తమయ్యే పరిస్థితి. గతంలో కాజీపేటతో పాటు హసన్పర్తి తహసీల్దార్ గా విధులు నిర్వహించినప్పుడు అక్కడ కొన్ని ఫైల్స్ కి సంబంధించి అవి క్లియర్ చేయడానికి సంబంధించి కొన్ని పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటు రాజకీయం కూడా ఇతనికి చాలా పడుకుబడిందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. చాలా మంది గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా ఇతను చాలా ఫేవరెట్ అధికారిగా కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మరికొంతమంది అవినీతి ఎంఆర్ఓల గుండెల్లో కూడా రైలు పెరుగుతుందని చెప్పొచ్చు. ఇతను గతంలో కాజీపేటతో పాటు హసన్పర్తి మండలాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఖిలా వరంగల్ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అతనిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఒట్టు చప్పుడు కాకుండా ఏకకాలంలో హన్మకొండతో పాటు ఖమ్మంలోని తన రిలేషన్స్ నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు చెప్పొచ్చు. అతనికి హైదరాబాద్ తో పాటు ఖమ్మంలో పలు వ్యవసాయ భూములు ఉన్నాయని అధికారులు గుర్తించారు. దాంతో పాటు పలు విలాసవంతమైన విల్లాలతో పాటు కొన్ని నివాసాలు కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఇంకా కూడా దాదాపు 2.5 గంటల పాటు ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటికీ ఇంకా ఎంత ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ధృవీకరించినప్పటికీ కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఒకవైపు బండి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో పనిచేసిన అధికారులు కూడా అసలు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక తీగ లాగితే దొంగ కదులుతున్న వ్యవహారంలో మరికొంతమంది అవినీతి అధికారులు, మరికొంతమంది ఇతనికి సన్నిహితంగా ఆర్డీఓలు, గతంలో రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ కు కూడా ఇతను చాలా సన్నిహితంగా వ్యవహరించేవారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆరు రమేష్ తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఫేవరెట్ అధికారిగా కూడా ముద్రపడింది. చాలా ఫైల్స్ చాలా టాక్టిక్ గా క్లియర్ చేశాడన్న ముద్ర పడ్డ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా బండి నాగేశ్వరరావు ఊహించని పరిణామం అయితే ఏర్పడింది. ప్రస్తుతం అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. రాము, గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అతని మీద అవినీతి ఆరోపణలు గతంలో ఉన్నాయి వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల మధ్యన వాళ్ళు సహజంగానే వాళ్ళ వృత్తిలో భాగంగా దాడులు నిర్వహించారా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ప్రధానంగా ఇప్పుడు అతను ఎటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆకస్మిక దాడులు నిర్వహించారు? మొత్తానికి బండి నాగేశ్వరరావు అయితే ఊహించిన పరిణామం. అతను చాలా తెలివిగా వ్యవహరించాడు. గతంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖిలా వరంగల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా చాలా వరకు ఫైల్స్ సంబంధించి ఇతను పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు గతంలో పనిచేసినప్పటి నుంచి కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. అతను
అతను చాలా టాక్టిక్ గా ఫైల్స్ క్లియర్ చేసేవారు. దాంతో పాటు ఇప్పుడు సన్నిహితంగా వ్యవహరించే కొంతమంది ఎంఆర్ఓలు కూడా గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. అసలు మా పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏసీపీ అధికారులు ఎంఆర్ఓల పైన సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మా పరిస్థితి ఏంటని వాళ్ళు కూడా తెలిసిన పరిస్థితి. గతంలో ధర్మసాగర్ ఎంఆర్ఓగా పనిచేసిన ఎంఆర్ఓ పైన కూడా అవినీతి ఆరోపణ రావడం, దాని తర్వాత దాదాపు నెల రోజుల పాటు ఆమె జైలు శిక్ష అనుభవించిన పరిస్థితి. ప్రస్తుతం ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కూడా ఎంఆర్ఓలతో పాటు అవినీతి అధికారుల గుండెలు కూడా రైలు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. రైట్ రైట్ రామ్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.